నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులను లక్ష్యం చేసుకొని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆల్ ముత్లా పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక కేసు అయితే దాఖలు చేయడం జరిగింది. ఆల్ ముత్లా ప్రాంతంలోని బ్లాక్ N2లో మంత్రిత్వ శాఖ నిర్వహించే పవర్ స్టేషన్లో వైరింగ్ లోపం ఉన్నట్లు అధికారులు నివేదించారు. తనిఖీ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు 28 రాగి తంతులు దొంగిలించారని చెప్పి అధికారులు కనుగొన్నారు. ఒక్కొక్కటి 600 మిల్లీమీటర్ల వ్యాసం నుంచి 7 మీటర్ల పొడవు ఉంటుందని చెప్పేసి, అలాగే దొంగలించబడిన రాగి తీగలు ఏవైతే ఉన్నాయో వాటి విలువ 4500 దినార్లు ఉంటుందని చెప్పేసి, సైట్లో నిఘా గురించి ప్రశ్నించగా కెమెరాలు లేవని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారి ధృవీకరించారు. ఘటనపైన కేసు నమోదు చేసి పోలీసులైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆల్ ముత్లా ప్రాంతం కొత్తగా అయితే కువైట్లో నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా పలు ఇల్లులు అయితే నిర్మాణంలో ఉన్నాయి. ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే సామాన్లు ఏవైతే ఉంటాయో ఆ సామాన్లను కూడా దొంగలిస్తూ ఉన్నారు. దీంతో ఆల్ ముత్లా ప్రాంతంలో దొంగలు ఎక్కువైపోయారు. ఆ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.